వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లా పంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం, జిల్లెళ్ళమూడి అమ్మ, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, యక్షాసార్ ఆర్ సద్గురూస్ వరల్డ్ టీచర్స్. ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ, దట్స్ ఆల్. కొంతమంది అజ్ఞానంతో ఏమంటున్నారంటే, మిగతా వాళ్ళ గురించి నీవెందుకు చెప్తున్నావు అని అంటున్నారు. మా బంధువులు స్నేహితులే కొంతమంది. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, అయ్యా మన పూర్వీకులు ఎవరు? కిరాతకులు, ఆదిమ మానవులు, అవునా? వాళ్ళే తపస్సు చేసి తపశ్శక్తి ద్వారా మునీశ్వరులు అయ్యారు. మరి ఖాళీ ప్రదేశంలోనే కాళీమాతను, మహాశివుడిని చూసి మాట్లాడినటువంటి వాడు మహమ్మద్ ప్రవక్త. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం విలవిలలాడిపోతాం. అట్లాంటిది యూదులు, వాళ్ళ కులం వాళ్ళే క్రీస్తుకి సిలువ చేసి ఎంతో ఇబ్బంది పెట్టారు. మరి ఆయనలో దైవశక్తి అనేటువంటిది ఉంది కాబట్టే భరాయించాడు. అన్ని కులాలు, అన్ని మతాలు కూడా మంచివే. కానీ కొంతమంది కులస్తులు, మతస్థుల వల్ల వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళని బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారన్నమాట. ఇది మంచి పద్ధతి కాదు. అసలు ఉగ్రవాదం అనేటువంటిది ఎందుకు ఏర్పడుతుంది అంటే ఒక చిన్న విషయం ఉంది ఇక్కడ. పూర్వకాలంలో లేదు. పూర్వకాలంలో ఉగ్రవాదం అనేటువంటిది లేదు. కారణం ఏంటి అంటే, అప్పుడు సంస్కృత భాష అనేటువంటిది ఉండేది. భర్తృహరి సుభాషితాలు, తర్వాత వేమన యోగి యొక్క శతకాలు, దాశరథి శతకం ఇలాంటివి ఉండేవి. చిన్నప్పటి నుంచే అవన్నీ ఉన్నందువల్ల పిల్లలలో సంస్కృతి సాంప్రదాయాలు ఏర్పడ్డాయి, ఉగ్రవాదులుగా మారలే. ఎప్పుడైతే ఈ ఆంగ్ల విద్య ప్రవేశించిందో అప్పుడు మొదలైంది. ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు గమనించి సంస్కృత భాషని కంపల్సరీగా చేసినట్లయితే, ఇప్పుడు ఎల్కేజీ నుండి కంపల్సరీగా చేసినట్లయితే ఈ ఉగ్రవాదం రూపుమాపటానికి కొంత అవకాశం ఉంది. దానిలో సందేహం అనేటువంటిది లేనే లేదు. సరే, మనం దేవాలయాలకు పోతున్నాం. దేవుడి దగ్గరికి పోయి ఏం కోరుకుంటున్నాం ఆయన్ని? నాకు రోగాలు తగ్గాలి, నాకు డబ్బు రావాలి, నాకు పెళ్లి కావాలి, పెళ్ళి అయితే పిల్లలు పుట్టాలి, పుడితే వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు సంపాదించాలి. ఇది కోరుకునేదన్నమాట. దేవుణ్ణి నీవు అడిగితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? మన స్తోమతకు తగ్గింది ఇస్తాడు. నీ ఇష్టం అని అన్నట్లయితే నీవు ఊహించని విధంగా నీకు వరాలు ప్రసాదిస్తాడు భగవంతుడు. జీవుడు దేవుడికి పూజ చేసేటప్పుడు వాడిలోని నేను, అహం అనేటువంటిది ఏ దేవుడిలో ఉందో చూడాలి. అహం అనేటువంటిది ఏ దేవుడి ఫోటోలో ఉందో చూడాలి. ఆ నేనునే, ఈ నేను పలు విధాలుగా ప్రార్థిస్తారు. ఆ నేనునే శివుడని, విష్ణువుడని, క్రీస్తని, మహమ్మద్ ప్రవక్తని, అమ్మవారని పూజిస్తూ ఉన్నాడనమాట. కాబట్టి ఆ నేనుని, ఈ నేను పలు విధాలుగా ప్రార్థిస్తాడు. ఈ శ్రీ సద్గురు సుబ్రహ్మణ్యం గారి మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ నేనే ఈ నేనుని, అంటే జీవిని అనుగ్రహిస్తుంది. పూజ చేస్తే ఈ నేను ఆ నేనులోకి వెళుతుంది. జపం చేస్తే ఆ నేనే వాగ్రూపంగా మారుతుంది. ధ్యానం, మెడిటేషన్ చేస్తే ఆ నేనే స్వస్వరూపంగా మారుకుంటుంది. నాలో ఉన్న నేనే పటంలో ఉంది అన్న సంగతి తెలిసి పూజలు, జపాలు, హోమాలు చేస్తే మంచి ఫలితాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కడూ కూడా పొందుతాడు అనటంలో సందేహమే లేదు. మెలకువి పరధర్మం. చూడండి, ఇక్కడ మనం నిద్రపోతున్నాం, మెలకు వచ్చింది. ఆ మెలకువ అనేటువంటిది పరధర్మం, నిద్ర అనేటువంటిది స్వధర్మం. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్వధర్మో నిధనం శ్రేయ, పరధర్మో భయావహ అని అన్నాడనమాట. అంటే అర్థం ఏంటి అక్కడ? మెలకు అనేటువంటిది పరధర్మం. అంటే నీకు మెలకు వచ్చిన తర్వాత సృష్టి అనేటువంటిది ఏర్పడింది.
నిద్ర అనేటువంటిది స్వధర్మం. నువ్వు నిద్రపోయేటప్పుడు అదే నిజమైనటువంటి ధర్మం. అది స్వధర్మో నిధనం శ్రేయః. పరధర్మో భయావహః అంటే అదనమాట. జాగ్రత్త అవస్థకి ముందు ఉండేది అని అర్థం. అది దాని అర్థం అసలు. జాగ్రత్త అవస్థ, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి 3 అవస్థలున్నాయి. వీటిల్లో జాగ్రత్త అవస్థకి ముందు ఉండేటువంటిదే స్వధర్మం. తానుండడం స్వధర్మం. ఏ ఒక్కటిగానో ఉండడం పరధర్మం. అహం అంటే స్వధర్మం. సంసార చక్రం అంటే పరధర్మం. నీ శరీరంలోని అవయవాలన్నీ కూడా పరోపకారం కోసమే సృజించబడ్డాయి. చూడండి ఏం చెప్పారో గురువుగారు. నీ శరీరంలో అవయవాలున్నాయి. దేహమే దేవాలయం. నీ శరీర అవయవాలే దేవుళ్ళు. అంతే అన్నమాట. అది తెలుసుకోలేక ఒకరిని ఒకడు చంపుకోవటం, మత పోరాటాలు, కుల పోరాటాలు పెట్టుకొని తన్నుకొని చూస్తున్నారన్నమాట. అదే ఇక్కడేంటంటే దేహమే దేవాలయం అనేటువంటి భావం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఎవడు కూడా అన్యాయాలు అక్రమాలు చేయుడు. ఉగ్రవాదులుగా మారటం అనేటువంటిది జరగదు. అహం స్వరూపంగా ఉండాలి అంటాడు. అందుకే రమణ మహర్షి, అరుణాచలంలో రమణ మహర్షి ఒకే ఒక్క మాట చెప్పాడు ఆయన. సుమ్మాయిరో మౌనంగా ఉండు అన్నమాట. మౌనంగా ఉంటే చాలు అన్నీ అవే వస్తాయి అని చెప్పాడు. దేవుడే జీవుని వేషం వేశాడు. చూడండి ఏం చెప్తున్నాడో గురువు గారు ఇక్కడ. దేవుడే జీవుడిగా వేషం వేశాడు అనమాట. ఇప్పుడు నాటకంలో కానీ సినిమాలో కానీ దేవుడు వేషం వేశాడు. రాముడో కృష్ణుడో వేషం వేశాడు. వేషం వేసినంత మాత్రాన వాడు రాముడు అవుతాడా, కృష్ణుడు అవుతాడా? కాబట్టి ఆ వేషంలో ఉన్నంత వరకు రాముడిగా కృష్ణుడిగా నటిస్తాడు అంతే. రాముడిగా వేసినా కానీ పురుషుడే, అలాగే సీతగా వేసినా కానీ పురుషుడే అవుతాడనమాట. ఆ సమయంలో మనం ఆ సినిమాలో కానీ నాటకంలో కానీ చూసేటప్పుడు ఏం చూస్తాం? పురుషుడుగానే స్త్రీగానే చూస్తాం. అది అంతా అబద్ధం అనే సంగతి తెలుసు. వాడు పురుషుడు కాదు, స్త్రీ కాదు అనే సంగతి తెలుసు. అయినా కానీ వాళ్ళు పడేటువంటి బాధలన్నీ కూడా మనం కూడా పడుతూ ఆనందపడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడే జీవుడి వేషాన్ని వేశాడు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. వేషాన్ని వేశాడు అనమాట ఇక్కడ. ఆ వేషం వేసినటువంటి సంగతి మర్చిపోయి జీవుడు ఏం చేశాడు? దేవుడి కోసం వెతుకుతున్నాడు. నీ నామ రూపాలని తొలగించి ఒక్కసారి చూడు, అది నీవే అని గుర్తు చేసేటువంటి వాడు ఎవరో తెలుసా? సద్గురువే. అది తానెవరో జ్ఞప్తికి తెచ్చాడనమాట. దేవుడు జీవుడిగా వేషం వేయడం, ఆ వేషాన్ని గురువు తొలగించడం, ఈ విచిత్రమైనటువంటి నాటకం ఇప్పటిది కాదు, అనాది నుండి కూడా వస్తూ ఉంది. సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి అందరూ కూడా దర్శించి తరించండి. ఆయన 95 సంవత్సరాలు